Welcome to IACE. Right, pa? Now we are discussing my ISET Grand Test 6 explanation part. First section my analytical ability. Now 1 to 20 my data sufficiency questions ఉన్నాయి. Now first one, what is the profit? What is the profit earned by selling a bike for 50,000 rupees? మా ఒక బైక్ ని 50,000 రూపీస్ కి సేల్ చేసాము. సేల్ ప్రైస్ క్లియర్ గా ఉంది. క్వశ్చన్ ప్రాఫిట్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రాఫిట్? సేల్ ప్రైస్ క్లియర్ గా చెప్పున్నాడు. ప్రాఫిట్ ఎంత? స్టేట్మెంట్ 1. The cost price of 4 such bikes is equal to selling price of 3 such bikes. 4 bikes cost price is equals 3 bikes selling price. అంటే 4 CP is equals to 3 SP. మనకు ఆల్రెడీ ఇక్కడ వి నో SP. ఆ SP ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆబ్వియస్ గా కాస్ట్ ప్రైస్ వస్తుంది. మా కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ తెలిసింది అంటే క్లియర్ గా ప్రాఫిట్ చెప్పేయచ్చు. సో అంటే బై యూజింగ్ 1 we can get the answer clearly. బై యూజింగ్ 1 మా క్లియర్ గా ఆన్సర్ వస్తుంది. స్టేట్మెంట్ 2. వాట్ స్టేట్మెంట్ 2? 33.33% ప్రాఫిట్ ఇస్ ఎర్న్డ్ బై సెల్లింగ్ ద బైక్. ఒక బైక్ ని సేల్ చేసినప్పుడు 33.33% ప్రాఫిట్ వస్తుంది. ఎప్పుడైనా మా కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100%, ప్రాఫిట్ తో సేల్ చేస్తున్నప్పుడు 100+, లాస్ తో సేల్ చేసిన 100-. ఇక్కడ మనం 50,000 రూపీస్ కి సేల్ చేస్తున్నప్పుడు 33.33% ప్రాఫిట్ వస్తుంది అంటే 133.33కి పర్చేస్ సేల్ చేస్తున్నట్టు అంటే 133.33% మీన్స్ 50,000. మనకు ప్రాఫిట్ కావాలి. వాట్ ఈస్ 33.33%? క్లియర్ గా చెప్పేయచ్చు. ఇది 4th దాని నుంచి ఈజీగా చెప్పేయచ్చు. అంటే బై యూజింగ్ 2 ఆల్సో వీ కెన్ గెట్ ద ఆన్సర్. అంటే ఐదర్ 1 ఆర్ 2. ఐదర్ 1 ఆర్ 2 అంటే ఆప్షన్ సి. ఆప్షన్ సి. నెక్స్ట్ మా సెకండ్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం? క్వశ్చన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అన్నాడు. స్టేట్మెంట్ 1. ద అమౌంట్ ట్రిపుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 12 years. మనం పెట్టిన డబ్బులు ట్రిపుల్ అవుతున్నాయి. ఎన్ని ఇయర్స్ లో? 12 years. సో ఏమి చెప్పలేదు, సింపుల్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. సో మీరు 100 డిపాజిట్ చేశారనుకో 300 అవుతున్నట్టు. అంటే ఇఫ్ ఇట్ ఈస్ ప్రిన్సిపల్ ఈస్ 100 అమౌంట్ వాస్ బికమింగ్ 300. అంటే ఎన్ని ఇయర్స్ లో? 12 years. అంటే ఆబ్వియస్ గా మీకు 200 రూపీస్ అడిషనల్ గా వస్తున్నట్టు. ఈ 200 అనేది ఏంటమ్మా? ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ తెలుసు, ఇంట్రెస్ట్ తెలుసు, టైం తెలుసు. ఆర్ వాల్యూ I = PT R/100 అంటే ఆర్ క్లియర్ గా చెప్పచ్చు. బై యూజింగ్ 1 క్లియర్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. స్టేట్మెంట్ 2. వాట్ స్టేట్మెంట్ 2? ద సింపుల్ ఇంట్రెస్ట్ అకర్డ్ ఇన్ 4 years ఈస్ 2000. 4 years కు ఇంట్రెస్ట్ 2000 వచ్చింది అంటే ఆబ్వియస్ గా 1 year కు 500 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తున్నట్టు. బికాస్ సింపుల్ ఇట్స్ ఎవ్రీ ఇయర్ సేమ్. మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ తెలుసమ్మా, బట్ క్వశ్చన్ అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి తెలియదు. సో బై యూజింగ్ 2 వి కాంట్ గెట్ మా. అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్ సెకండ్ నుంచి రాదు ఆన్సర్. ఓన్లీ 1 అంటే ఓన్లీ 1 మా. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఓన్లీ 1. నెక్స్ట్ థర్డ్, ద యావరేజ్ సాలరీ ఆఫ్ 10 teachers ఆఫ్ ఎ స్కూల్ ఈస్ 4500 మా. స్కూల్లో 10 teachers ఉన్నారమ్మా, వాళ్ళ యావరేజ్ 4500. నెక్స్ట్, ఏ గ్రూప్ ఆఫ్ టీచర్స్ హూస్ యావరేజ్ సాలరీ 3000 లీవ్ ద స్కూల్. కొంతమంది గ్రూప్ ఎంతో తెలియదు. వాట్ ఈస్ ద గ్రూప్? వీళ్ళు ఎంతమంది వి డోంట్ నో, but they left their average salary we know, but they, how many people are there we don't know. Next, and 3 new teachers joins. What is the average salary of the new group of teachers in the school? So న్యూగా 3 members జాయిన్ అయ్యారు. వీళ్ళ శాలరీ గురించి తెలియదు మా, వీళ్ళు తెలుసు, బట్ వాట్ అబౌట్ ద శాలరీ ఆఫ్ దెమ్ వి డోంట్ నో. వాట్ ఇస్ శాలరీ ఆఫ్ వి డోంట్ నో. సో అంటే ఓవరాల్ గా బిగినింగ్ లో 10 teachers ఉన్నారు, యావరేజ్ 4500, అది క్లియర్. సెకండ్ సెంటెన్స్ లో హౌ మెనీ పీపుల్ లెఫ్ట్ వి డోంట్ నో, వాళ్ళ శాలరీ తెలుసు. థర్డ్ సెంటెన్స్ లో టీచర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ గురించి తెలియదు. దెన్ నా అంటే బేసిక్ గా మనకు ఈ గ్రూప్ క్యాండిడేట్స్ అవ్వాలి, వీళ్ళ శాలరీ గురించి తెలియదు. ఆ 2 ఇన్ఫర్మేషన్స్ వస్తే మనం ఆన్సర్ చేసేయచ్చు బై యూజింగ్ 1. దెర్ ఆర్ 2 teachers లీవ్ ద స్కూల్ అంటే ఇక్కడ ఈ వాల్యూ వచ్చేస్తుంది. బై యూజింగ్ దట్ వి కాంట్ గెట్ మా. అంటే స్టేట్మెంట్ 1 ఈస్ నాట్ సఫిషియెంట్. స్టేట్మెంట్ 2, ద శాలరీ ఆఫ్ న్యూ టీచర్ ఇస్ 25. ఇక్కడ వీళ్ళ శాలరీ గురించి తెలుస్తుంది మా, ఓన్లీ శాలరీ తెలిసి ఆన్సర్ పాసిబుల్ కాదు. బట్ బై యూజింగ్ బోత్ మా, బై యూజింగ్ బోత్ ఎంతమంది వెళ్ళిపోయారో తెలుసు, న్యూ వాళ్ళ శాలరీ గురించి తెలుసు, అంటే ఈజీగా మనం ఆన్సర్ చెప్పచ్చు. అంటే బోత్ ఆర్ సఫిషియెంట్ మా, బోత్ ఆర్ సఫిషియెంట్. అంటే ఆప్షన్ డి, బోత్ 1 and 2 టుగెదర్ రిక్వైర్డ్. ఆప్షన్ డి. నౌ వీఆర్ లుకింగ్ క్వశ్చన్ నెంబర్ 4th అమ్మా. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్? వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఆఫ్ ఫీల్డ్? పెరిమీటర్ ఫార్ములా ఏంటమ్మా? 2 × L+B. అంటే క్వశ్చన్ ఆస్కింగ్ 2 × L+B అంటే మనకు లెంత్ అండ్ బ్రెడ్త్ రెండు తెలియదు. ఇఫ్ యు నో లెంత్ అండ్ బ్రెడ్త్ వీ కెన్ గెట్ ద ఆన్సర్. స్టేట్మెంట్ 1, ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ ఈస్ 72. ఏరియా ఫార్ములా ఏంటి? LB. LB ఈజ్ ఈక్వల్స్ టు 72. ఇఫ్ యు నో LB తెలిసినంత మాత్రం LNB ఇండివిజువల్స్ తెలియదు. అంటే బై యూజింగ్ 1 వీ కాంట్ గెట్. స్టేట్మెంట్ 2, ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ ఇన్ ద రేషియో 2:1. ఇక్కడ రేషియో తెలుసాం, బట్ పర్టికులర్ వాల్యూస్ తెలియదు. అంటే బై యూజింగ్ 2 ఆల్సో వీ కాంట్ గెట్.
బట్ బై యూజింగ్ బోత్ ఎల్ అండ్ బి రేషియో తెలుసు వాటి ప్రోడక్ట్ తెలుసమ్మా. సో రేషియో ప్రోడక్ట్ తెలిసి ఈజీగా ఎల్ వాల్యూ బి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఆబ్వియస్ గా పెరిమీటర్ వచ్చేస్తామా. అంటే బోత్ 1 and 2 టుగెదర్ సఫిషియెంట్. అంటే ఆప్షన్ డి, బోత్ 1 and 2 టుగెదర్ రిక్వైర్డ్. నెక్స్ట్ ఫిఫ్త్, హౌ మచ్ ప్రాఫిట్ డిడ్ భారతి మేడ్ బై సెల్లింగ్ ఎ చైర్. ఒక చైర్ ని సేల్ చేసినప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ అడుగుతున్నాడమ్మా. నా షీ బాట్ ద చైర్ విత్ 30% డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పి. మార్కెట్ ప్రైస్ ఎంఆర్పి, ఎంఆర్పి పైన 30% డిస్కౌంట్ వచ్చింది. బట్ దాని నుంచి ప్రాఫిట్ ఏం చెప్పలేమమ్మా. బై యూజింగ్ 1 వి కాన్ గెట్, బై యూజింగ్ 2 షీ సోల్డ్ ఇట్ విత్ 10% ప్రాఫిట్ ఆన్ ద లేబుల్ ప్రైస్. లేబుల్డ్ ప్రైస్ పైన 10% ప్రాఫిట్ వచ్చింది అని చెప్తున్నాను. బట్ ఇక్కడ మనకి లేబుల్ ప్రైస్ గురించి తెలియదు మా. ఒక లేబుల్ ప్రైస్ తెలుసుంటే నీకు 10% ఎంతో చెప్పొచ్చు. సో బై యూజింగ్ దట్ ఆల్సో వి కాన్ గెట్, బై యూజింగ్ దట్ ఆల్సో వి కాన్ గెట్. బై యూజింగ్ బోత్ ఆల్సో మా, రెండు యూజ్ చేసిన ఎంఆర్పి పైన 30% డిస్కౌంట్ వచ్చింది చెప్తే ఎంఆర్పి ఎంతో తెలియదు, అది తెలుసుంటే ఇక్కడ యూజ్ చేయొచ్చు మా. బట్ బై యూజింగ్ బోత్ ఆల్సో వి కాన్ గెట్ ద లేబుల్ ప్రైస్ మా. సో అంటే లేబుల్ ప్రైస్ తెలిస్తే మనం ప్రాఫిట్ చెప్పొచ్చు, వితౌట్ దట్ వి కాన్ గెట్ మా. సో అంటే బోత్ ఆర్ నాట్ సఫిషియంట్. Both are not sufficient and option D, both 1 and 2 together not sufficient. Next, sixth, how long will machine be working alone take to produce white candies? White candies production cheyali, that purpose B will take how much time, how long, nothing but ఎంత టైం పడుతుంది అంటున్నాడు. స్టేట్మెంట్ 1, మెషిన్ A produces white candies in 10 minutes. ఇక్కడ మనకు A గురించి చెప్పాడమ్మా, టేకింగ్ 10 minutes, బట్ we require the time about B. మీకు బి గురించి తెలియదు అంటే బై యూజింగ్ 1 నాట్ సఫిషియంట్. స్టేట్మెంట్ 2, మెషిన్ ఏ అండ్ మెషిన్ బి వర్కింగ్ టుగెదర్ ప్రొడ్యూస్ వైట్ క్యాండిల్స్ ఇన్ 4 minutes. ఏ అండ్ బి రెండు కలిసి ఎంత టైం తీసుకుంటున్నాయి, 4 minutes. మనకు ఓన్లీ బి గురించి తెలియాలి అంటే ఈ స్టేట్మెంట్ లో ఏ గురించి క్లూ లేదు. బై యూజింగ్ 2 వి కాన్ గెట్, బట్ బై యూజింగ్ బోత్ మెషిన్ ఏ అయినా వై క్యాండిల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఏబి అయినా వై క్యాండిల్స్, అంటే వర్క్ సేమ్ వర్క్. ఏ వాస్ టేకింగ్ 10 minutes, ఏ అండ్ బి టుగెదర్ టేకింగ్ 4 minutes, అండ్ ఆబ్వియస్గా ఏ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో బై యూజింగ్ టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్స్ అంటే బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ సఫిషియంట్. బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ అంటే ఆప్షన్ సి, బోత్ 1 and 2 టుగెదర్ రిక్వైర్డ్, ఆప్షన్ సి. నెక్స్ట్, సెవెంత్, a train crosses a pole in 20 seconds. What is the length of the train? ట్రైన్ లెంత్ ఏంటి అని ఇక్కడ మా. ట్రైన్ ఎప్పుడైతే పోల్ ని క్రాస్ చేస్తుందో లెంత్ ఆఫ్ ద ట్రైన్ దట్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ మా. బేసికల్ డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏంటమ్మా, స్పీడ్ ఇంటూ టైం. దట్ మీన్స్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఎన్ని సెకండ్స్ అమ్మా, 20 seconds. స్పీడ్ ఇంటూ speed into 20, and speed తెలిస్తే we can get the length of the train, that is clear. Now statement 1, the train crosses another train running in the same direction with a speed of 11 seconds. ఇది సెకండ్ ట్రైన్ స్పీడ్ అమ్మా, దానికి 11 seconds క్రాస్ చేస్తుంది. దీని నుంచి మన స్పీడ్ ఏం క్లియర్ గా తెలియదమ్మా, we don't know. Statement 2, the speed of the train is how much for 54. ట్రైన్ స్పీడ్ 54, అది మీటర్ పర్ సెకండ్ లో కన్వర్షన్ చేసి ఇక్కడ నోట్ చేస్తే ఆబ్వియస్లీ లెంత్ ఆఫ్ ట్రైన్ వచ్చేసినట్టే. అంటే బై యూజింగ్ ఓన్లీ 2 we can get the answer, only 2 అంటే ఆప్షన్ బి only 2. నెక్స్ట్, 8, what is the speed of the boat in still water? Speed of the boat in still water formula ఏంటమ్మా, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. స్టేట్మెంట్ 1, it takes 4 hours to cover the distance between P and Q డౌన్ స్ట్రీమ్. మనకు డౌన్ స్ట్రీమ్ లో టైం తెలుసమ్మా, బట్ స్పీడ్ గురించి తెలియదు. బై యూజింగ్ 1 we can't get. స్టేట్మెంట్ 2, it takes 6 hours to cover the distance between P and Q in upstream. అప్స్ట్రీమ్ లో కూడా టైం తెలుసు, దీని గురించి కూడా రాదమ్మా. బై యూజింగ్ బోత్ ఆల్సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ టైం ఉంది, అప్ స్ట్రీమ్ టైం ఉందమ్మా. బట్ నీకు స్పీడ్ ఆఫ్ ద బోట్ స్టిల్ వాటర్ ఫార్ములా డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. సో వితౌట్ దట్ వి కాంట్ గెట్. అంటే బోత్ ఆర్ నాట్ సఫిషియంట్, ఆప్షన్ డి, బోత్ 1 and 2 టుగెదర్ నాట్ సఫిషియంట్. నెక్స్ట్, what are the values of a and b values ఏంటి అని. స్టేట్మెంట్ 1, 2.5 a plus 7b 35. by using only 1 we can't get, by using only 2 ma ఒకటే ఈక్వేషన్ we can't get. by using both also ma we can't get the values because ఇక్కడ మా ఈ రెండు సేమ్ ఈక్వేషన్స్, మల్టిప్లైయింగ్ విత్ 4 10 అవుతుంది, మల్టిప్లై విత్ 4 28, మల్టిప్లై విత్ 35, both are equal, సేమ్ ఈక్వేషన్, we can't get ma, both are not sufficient. 19th, does p divide by 15x? p 15x తో డివైడ్ అవుతుందా, p divided by 15x అవుతుందా అంటున్నాడు. స్టేట్మెంట్ 1,
p డివైడెడ్ బై 3x ప్లస్ 4y ఇది అయినంత మాత్రం దాంతో అవుతుందో ఖచ్చితంగా చెప్పలేము అక్కడ ఓన్లీ x మా ఇక్కడ x అండ్ y టుగెదర్ మా సో బై యూజింగ్ 1 వి కాంట్ గెట్ 2 p divides both x plus 2y and 2y plus x ma x plus 2y 2 both are same only ma both are same only దాన్ని చేసేంత మాత్రాన 15x చేస్తుందని we can't get ma so by using 2 also we can't get by using both also we can't get ma both are not sufficient option D both 1 and 2 together not sufficient next what is the value of a square minus b square by a square plus ab statement 1 a by b 1 ma a by b is 1 అంటే ఆబ్వియస్ గా a is equals to b both are same అని చెప్తే క్లియర్ గా వాల్యూ 0 అని చెప్పేయచ్చు both are same కాబట్టి వాల్యూ ఇస్ ద 0 మా అలా చెప్పేసుకోవచ్చు అంటే క్లియర్ గా స్టేట్మెంట్ 1 నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది బై యూజింగ్ 1 క్లియర్లీ a ప్లస్ బి నాట్ ఈక్వల్స్ టు 10 అంటే 10 కి ఈక్వల్ కాదని ఇక వేరే ఏమైనా కావచ్చు ఖచ్చితంగా మనకు తెలియదు సో బై యూజింగ్ 2 వి కాంట్ గెట్ ఎనీ క్లూ అంటే only one ma only one option a only one next now we are looking question number 45 Ashok's mother was 3 times as old as Ashok 5 years ago after 5 years she will be twice as old as Ashok how old is Ashok today ma so here ma Ashok mother 3 cats ma Ashok mother is 3 times as old as Ashok ma so mother 3 times and what is the ratio ma 1 is to 3 5 years ago ma 1 is to 3 after 5 years ma after 5 years mother will be twice for nothing but what is the ratio of 1 is to 2 ఇక్కడ పార్ట్స్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి ఫస్ట్ పార్ట్స్ ఈక్వల్ చేయాలి ఎలా చేసాము రేషియో డిఫరెన్స్ ని మల్టిప్లై మా సో డిఫరెన్స్ మా 1 సో 1 into 1 1 1 into 3 3 ఇక్కడ డిఫరెన్స్ మా 2 2 into 1 2 2 2 is 4 here also one part is increasing here also one part is increasing so ఇది 5 years back issue ఇది 5 years after issue అంటే ఓవరాల్ గా 10 years మా అంటే 1 part is equals to 10 years 1 part equals to 10 years మనకి ఎవరి గురించి కావాలి అశోక్ 1 part 10 years కానీ ఎప్పుడు 10 years మాది 5 years back 10 years ప్రెసెంట్ కావాలంటే 10 plus 5 15 years మా 15 years అంటే ఆప్షన్ బి 15 years రైట్ మా 51 a bus leaves Delhi with half the number of women as the men అంటే మ్యాన్ ఉమెన్ 1 ఉంటే మ్యాన్ 2 అలా ఉన్నట్టు 2:1 రేషియోలో ఉన్నారు నెంబర్ ఆఫ్ పీపుల్ తో స్టార్ట్ అయిపోయింది ఫ్రమ్ ఎట్ మీరట్ 10 men get down and 5 women get in ma so 10 members get down ma 5 women get in ma now they are equal number of men and women ala jarinappudu these are becoming ma equal is nothing but 1:1 ratio ma how many passengers boarded bus the initially Delhi ఇనీషియల్ గా ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నాం ఇనీషియల్ గా ఒకటి ఎక్స్ అని అనుకొని చేయొచ్చమ్మా లేదంటే ఆప్షన్ వెరిఫికేషన్ బిగినింగ్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నారమ్మా 3 పార్ట్స్ అంటే మన ఆప్షన్ మోస్ట్ ప్రాబబ్లీ 3 తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఉంటుంది 3 తోనమ్మా 3 టేబుల్ 36 వస్తుంది 45 15 ఆల్ నెంబర్స్ ఆర్ డివైడ్ బై 3 ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి గో ఫర్ ఫస్ట్ ఆప్షన్ బట్ ద ఫస్ట్ ఆప్షన్ మా 36 3 12 36 అంటే 1 పార్ట్ ఈస్ మా 12 సో వీళ్ళు 12 వీళ్ళు 24 చెక్ ఇట్ సాటిస్ఫై అవుతుంది కదా 24 minus 10 ఎంతమా 14 12 plus 5 ma 17 it's not 1:1 ratio and the first option not suitable go for second option but second option 45 3 parts 45 and 1 part is 15 the will 15 will 30 లో 10 get down అంటే 20 balance 15 కి 5 join అయ్యారు అంటే 20 both are equal 1:1 ratio so clearly satisfying ma so obviously what is the answer option b 45 members ma next 66 to 70 ma here ma pie chart ma the pie chart given here shows the expenditure incurred by the family on the various items and their savings which amount to 48,000 rupees in a month ma study the chart ma total amount enta ma 48,000 rupees 48,000 statement 1 sorry question 1 66 ma how much more amount is spent on food than housing ma ఫుడ్ కి హౌసింగ్ కన్నా ఎంత ఎక్స్ట్రా మన ఇన్ఫర్మేషన్ అంతా డిగ్రీస్ లో ఉంది మా అంటే 360 degrees is equals to 48,000 rupees ఆ విధంగా తీసుకోవాలమ్మా లేదు పర్సెంటేజ్ లో ఉంటే 100% తీసుకోవాలి సో క్వశ్చన్ ఆస్కింగ్ హౌ మచ్ మోర్ ఆన్ స్పెంట్ ఆన్ ఫుడ్ దాన్ హౌసింగ్ ఫుడ్ కి హౌసింగ్ కన్నా ఎంత ఎక్కువ ఫుడ్ కి ఎన్ని డిగ్రీస్ అమ్మా 120 హౌసింగ్ కి 105 హౌ మెనీ డిగ్రీస్ ఎక్స్ట్రా మా 15 degrees ఎక్స్ట్రా సో అంటే 15 degrees వాల్యూ వి రిక్వైర్ అవుట్ ఆఫ్ 360 degrees into 48,000 here ma we can cancel ma 0 0 12 3s
12 fours, 3 fives. 5 into 4 ma 2000. 2000 option C. Option C 2000 rupees. Next. How much expenditure incurred on the education? So education purpose pa how much how much wa education purpose pa? Education is how many degrees ma 30 degrees, 30 degrees. So we require 30 degrees value out of 360 degrees into total ఎంత ma 48,000 ma. 0 cancel, 3 12s, 112, 12 any times ma 4 times, 12 fours, and option C 4000 rupees ma. Option C 4000 rupees. Next. 68. The ratio of the expenditure on food to saving. Food and saving ratio అడిగాడు. రేషియో కాబట్టి క్లియర్ నీకు వాల్యూ అవసరం లేదమ్మా. ఫుడ్ ఈజ్ హౌ మచ్ మా 120, సేవింగ్ మా 60. దీనికి డబుల్ ఉందమ్మా అండ్ ఆబ్వియస్ గా 2:1 రేషియో. 2:1 ఆప్షన్ బి. ఆప్షన్ బి 2:1. నెక్స్ట్. 69th. What is the expenditure of the family in the education and housing for the month ma? What is the expenditure on education and housing rendu kalvi? Education is how many degrees ma 30, housing ma 105, overall 135, and we require 135 degrees out of 360 degrees. Total amount ఎంత అని చెప్పాడు మా 48,000. 0 gets cancel ma. 12 threes, 12 threes, 12 fours, 3 4 the 12 3, 45 into 4 ఎంత మా 18. 18 అంటే ఆప్షన్ బి 18,000. 18,000. Next. What are the ratio? Question asking ratio. Ratio of the expenditure on education to housing. Education to housing. Education 30. Housing 105 ma. 30 is to 105. Clearly 15 table. 15 twos, 15 sevens. Ratio ఎంత మా 2:7. 2:7 nothing but option A. Option A 2:7.